Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, గాలి ఆగి ఆగి వీస్తుంది. గాలి ఆగి ఆగి వీస్తుంది అని చెప్పేటప్పుడు ది వైండ్ ఈజ్ బ్లోయింగ్ ఇంటర్మిటెంట్లీ. ది వైండ్ ఈజ్ బ్లోయింగ్ ఇంటర్మిటెంట్లీ. వైండ్ అంటే గాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఆగి ఆగి పరిగెత్తుతున్నాడు. అతను ఆగి ఆగి పరిగెత్తుతున్నాడు అని చెప్పేటప్పుడు హీ ఈజ్ రన్నింగ్ ఇంటర్మిటెంట్లీ. హీ ఈజ్ రన్నింగ్ ఇంటర్మిటెంట్లీ. ఇంటర్మిటెంట్లీ అంటే ఆగి ఆగి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తింటుంది. ఆమె సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తింటుంది అని చెప్పేటప్పుడు షీ ఈజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ వైల్ వాచింగ్ మూవీ. షీ ఈజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ వైల్ వాచింగ్ మూవీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె తన బాధ్యతల్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన బాధ్యతలను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేటప్పుడు షీ ఈజ్ ట్రయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ హెర్ రెస్పాన్సిబిలిటీస్. షీ ఈజ్ ట్రయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ హెర్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆ వీడియో ఇప్పుడు చూడాలని అనుకోవడం లేదు. నేను ఆ వీడియో ఇప్పుడు చూడాలని అనుకోవడం లేదు అనేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు వాచ్ దట్ వీడియో నౌ. ఐ డోంట్ వాంట్ టు వాచ్ దట్ వీడియో నౌ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ హోంవర్క్ పూర్తి చేస్తే మాత్రమే నేను నిన్ను ఆడుకునేందుకు వెళ్ళనిస్తాను. నీ హోంవర్క్ పూర్తి చేస్తే మాత్రమే నేను నిన్ను ఆడుకునేందుకు వెళ్ళనిస్తాను అని చెప్పేటప్పుడు ఐ విల్ అలో యూ టు ప్లే only if you complete your homework. I will allow you to play only if you complete your homework. Okay, next one is వర్షం పడితే మాత్రమే మేము మీటింగ్ని రద్దు చేస్తాము. వర్షం పడితే మాత్రమే మేము మీటింగ్ను రద్దు చేస్తాము అని చెప్పేటప్పుడు we will cancel the meeting only if it rains. We will cancel the meeting only if it rains. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నిజం చెప్పినా కూడా ఆమె నిన్ను అంగీకరించదు. నువ్వు నిజం చెప్పినా కూడా ఆమె నిన్ను అంగీకరించదు అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి టైంలో ఈవెన్ ఇఫ్ యూ టెల్ ద ట్రూత్ షీ వోంట్ యాక్సెప్ట్ యూ. ఈవెన్ ఇఫ్ యూ టెల్ ద ట్రూత్ షీ వోంట్ యాక్సెప్ట్ యూ. ఆమె నిన్ను అంగీకరించదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి వస్తాడు. అతను బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి వస్తాడు అని చెప్పేటప్పుడు ఈవెన్ ఇఫ్ హీఈస్ బిజీ హీ విల్ కమ్ హియర్. ఈవెన్ ఇఫ్ హీఈస్ బిజీ హీ విల్ కమ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు నన్ను పార్టీకి పిలిచినా కూడా నేను వెళ్ళను. వాళ్ళు నన్ను పార్టీకి పిలిచినా కూడా నేను వెళ్ళను అని చెప్పేటప్పుడు ఈవెన్ ఇఫ్ దే ఇన్వైట్ మీ టు ద పార్టీ ఐ వోంట్ గో. ఈవెన్ ఇఫ్ దే ఇన్వైట్ మీ టు ద పార్టీ ఐ వోంట్ గో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగేటప్పుడు వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరు వండారో కానీ చాలా బాగుంది. ఎవరు చేశారో కానీ చాలా బాగుంది అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి టైంలో హూ ఎవర్ కుక్డ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. హూ ఎవర్ కుక్డ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇది చాలా బాగుంది అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మా వీధిలో పవర్ కట్ ఉంది. మా వీధిలో పవర్ కట్ ఉంది అని చెప్పేటప్పుడు దెర్ హ్యాస్ బీన్ పవర్ కట్ ఇన్ అవర్ స్ట్రీట్. దెర్ హ్యాస్ బీన్ పవర్ కట్ ఇన్ అవర్ స్ట్రీట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కరెంటు ఎప్పుడు పోయింది. కరెంటు ఎప్పుడు పోయింది అని అడిగేటప్పుడు వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్. వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్. గో ఆఫ్ అంటే పోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని నేను ఎలాగైనా చేయాలి. దీన్ని నేను ఎలాగైనా చేయాలి అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు డూ దిస్ ఎనీవే. ఐ హ్యావ్ టు డూ దిస్ ఎనీవే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్
అతను చెప్పినట్లే మా అప్లికేషన్ను తిరస్కరించారు. అతను చెప్పినట్లే మా అప్లికేషన్ను తిరస్కరించారు అని చెప్పేటప్పుడు అవర్ అప్లికేషన్ హ్యాడ్ బీన్ రిజెక్టెడ్ యాజ్ హీ టోల్డ్. అవర్ అప్లికేషన్ హ్యాడ్ బీన్ రిజెక్టెడ్ యాజ్ హీ టోల్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీకు అతని గురించి బాగానే తెలుసు అనుకుంటా. మీకు అతని గురించి బాగానే తెలుసు అనుకుంటా అని చెప్పేటప్పుడు ఐ థింక్ యూ నో అబౌట్ హిమ్ వెల్ ఇనఫ్. ఐ థింక్ యూ నో అబౌట్ హిమ్ వెల్ ఇనఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుతాడు. అతను ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుతాడు అని చెప్పేటప్పుడు హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ వెల్ ఇనఫ్. హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ వెల్ ఇనఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉండగా ఒక విద్యార్థి సందేహం అడిగాడు. నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉండగా ఒక విద్యార్థి సందేహం అడిగాడు అని చెప్పేటప్పుడు వెన్ ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ వన్ స్టూడెంట్ ఆస్క్డ్ ఏ డౌట్. వెన్ ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ వన్ స్టూడెంట్ ఆస్క్డ్ ఏ డౌట్. ఓకే, రైతులు పంటను కోస్తుండగా వర్షం బాగా కురిసింది. రైతులు పంటను కోస్తుండగా వర్షం బాగా కురిసింది అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి టైంలో వెన్ ద ఫార్మర్స్ వేర్ కటింగ్ ద ప్యాడీ ఇట్ రైన్డ్ హెవీలీ. వెన్ ద ఫార్మర్స్ వేర్ కటింగ్ ద ప్యాడీ ఇట్ రైన్డ్ హెవీలీ. ప్యాడీ మీన్స్ పంట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను మీకు డబ్బులు ఇవ్వాలనుకున్నాడని నాకు తెలుసు. అతను మీకు డబ్బులు ఇవ్వాలనుకున్నాడని నాకు తెలుసు అని చెప్పేటప్పుడు ఐ నో దట్ హీ వాంటెడ్ టు గివ్ మనీ టు యూ. ఐ నో దట్ హీ వాంటెడ్ టు గివ్ మనీ టు యూ. అతను మీకు మనీ ఇవ్వాలనుకున్నాడని నాకు తెలుసు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నాడని ఆమెకి తెలుసు. అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటున్నాడని ఆమెకు తెలుసు అని చెప్పేటప్పుడు షీ నోస్ దట్ హీ వాంట్స్ టు రిజైన్ హిస్ జాబ్. షీ నోస్ దట్ హీ వాంట్స్ టు రిజైన్ హిస్ జాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేనేజర్ ఆ ఫైల్ పైన సంతకం చేయాలనుకుంటున్నాడని అతనికి తెలుసు. మేనేజర్ ఆ ఫైల్ పైన సంతకం చేయాలనుకుంటున్నాడని అతనికి తెలుసు అని చెప్పేటప్పుడు హీ నోస్ దట్ మేనేజర్ వాంట్స్ టు సైన్ ఆన్ ది ఫైల్. హీ నోస్ దట్ మేనేజర్ వాంట్స్ టు సైన్ ఆన్ ది ఫైల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ విజయాన్ని సాధించే క్రమంలో మనం ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విజయాన్ని సాధించే క్రమంలో మనం ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేటప్పుడు వీ విల్ హ్యావ్ టు ఫేస్ మెనీ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్. వీ విల్ హ్యావ్ టు ఫేస్ మెనీ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్. డిఫికల్టీస్ అంటే అవరోధాలు ఆర్ కష్టాలు అని వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనం జ్ఞానాన్ని పొందే క్రమంలో క్రమశిక్షణను కలిగి ఉండాలి. మనం జ్ఞానాన్ని పొందే క్రమంలో క్రమశిక్షణను కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి టైంలో వీ షుడ్ హ్యావ్ డిసిప్లైన్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ నాలెడ్జ్. వీ షుడ్ హ్యావ్ డిసిప్లైన్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ నాలెడ్జ్. ఓకే, డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో మనం మన అనుమానాలను వదిలేయాలి. ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో మనం మన అనుమానాలను వదిలివేయాలి. అనుమానాలు అంటే డౌట్స్ లైక్ అలా వస్తుంటాయి. ఓకే, వీ హ్యావ్ టు గివ్ అప్ అవర్ డౌట్స్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ ఇంగ్లీష్. వీ హ్యావ్ టు గివ్ అప్ అవర్ డౌట్స్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ ఇంగ్లీష్. గివ్ అప్ వదిలేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వీలైతే మనం మళ్ళీ కలుద్దాం. వీలైతే మనం మళ్ళీ కలుద్దాం. కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఆన్సర్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe guys. Thank you.